ఎంపీ గారు ఎలా ఎదుర్కొంటారు అన్నది లీగల్గా రాజకీయంగా ఇక వారికి సంబంధించిన అంశం. సార్ అమరావతి భూములకు సమస్య, ఆగిపోతున్న పనులు. ఇది నిన్న చాలా ప్రముఖ పత్రిక, అది వ్యతిరేక పత్రిక ఏం కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి కథనం. అమరావతిలో 271 చదరపు కిలోమీటర్ల భూమి, కోర్ క్యాపిటల్ ఏరియా. ఇక్కడ ఒక 1100 ఎకరాలు ఇంచుమించుగా భూమి రాలేదు. ఈ 1100 ఎకరాలు రాకపోవడం వల్ల మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, రాకపోకలు, ఇట్లాంటి వాటికి సంబంధించిన కొన్ని పనులు, కీలకమైన పనులు ఆగిపోతున్నాయి. ఇవి వస్తే తప్ప ఆగవు, కానీ ఇవేమో రావడం లేదు. దీనివల్ల ఏం చేయాలి అధికారులు? ఇప్పుడు కనీసంగా కావాలని ఒక 700 ఎకరాలన్నా కావాలని ఈ 700 ఎకరాలకు సంబంధించి 72 నోటిఫికేషన్లు లేకపోతే నోటీసులు ఇప్పటికి ఇచ్చారు. కానీ రైతులంటే మేము ఇస్తేనే తీసుకోవాలి, కానీ మేము ఇవ్వకపోతే ఒత్తిడి పెట్టకూడదు కదా అనే ఒక వైఖరితోనేమో వాళ్ళు ఉన్నారు. రెండవది, నిన్న అయితే కొన్ని వర్గాలు ఉండవల్లి, పెనుమాక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది వరకు జనసేన ఆ సమయంలో కూడా ఆయన వచ్చి ఉద్దనరాయనిపాలెం అనుకుంటా రైతులతో మాట్లాడారు. ఉండవల్లి, పెనుమాక ఇటువంటి చోట కూడా ఇస్తే తీసుకోవాలి కానీ ఒత్తిడి పెట్టకూడదు అనే ఒక మాట ఆయన బహిరంగంగా చెప్పున్నారు. ఇతర రైతు సంఘాలు, ప్రతిపక్షాలు అవి చెప్పింది కూడా ఉంది. ఈ చిక్కుముడి ఎలా విప్పుతారన్నది అధికారులకు ఒక పెద్ద జటిల సమస్యగా మారుతోంది. నిన్న అయితే కొంతమంది తీర్మానం కూడా చేశారు, ఉండవల్లి, పెనుమాక గ్రామాలను అసలు ఈ ల్యాండ్ పూలింగ్ నుంచి, భూ సమీకరణ నుంచి మినహాయించండి నేను అడుగుతూ వాళ్ళు తీర్మానం కూడా చేశారంట. దానికి ఎంత విలువ, దాని వెనక ఎంతమంది పోతారనే ప్రశ్న ఎట్లా ఉన్నా కానీ ఇక్కడ ఓ మాట స్పష్టం. విజయవాడకు లేకపోతే ఇటు చాలా దగ్గరగా ఉండే ఉండవల్లి, పెనుమాక భూములకు రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తమే అటు పెట్టుకోవాలని భావించేవాళ్ళు చాలామంది ఉన్నారు. రాజకీయంగా కూడా అక్కడ ఉన్న పరిస్థితులు కూడా దీనికి కొంత కారణం కావచ్చు. కానీ రాకపోవడం అన్నది మటుకు నిర్మాణం నిరాఘాటంగా సాగటానికి అదొక ఆటంకం అవుతుంది. దీని మీద 1-2 సార్లు నోటీసులు ఇచ్చినా రావట్లేదు. అతి కష్టం మీద ఒక 40 ఎకరాలు 50 ఎకరాలు వచ్చింది. సో ఇది ఒక సమస్యగా ఉందని అధికారులు భావిస్తున్నారు. రాజకీయంగా నచ్చచెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి అన్న అంశం ఒకటైతే, ఆగిపోతున్న పనులు ఏంటి అన్న అంశం కూడా ఉంది. ఈ లోపల రకరకాల తనిఖీలు, ప్రపంచ బ్యాంకులు మొన్ననే నిధులు కూడా విడుదల చేశారు. కాబట్టి హిట్టింగ్ ఏమంటారు, హిట్టింగ్ ల్యాండ్ బ్లాక్ అంటారు, ఏదో ఒక ఆటంకంలాగా ఇది వచ్చిన పరిస్థితి. ఇది ఎవరో ప్రత్యేకించి చేస్తున్నదని కూడా మనం చెప్పలేము. అక్కడ ఉన్న వాస్తవిక మామూలుగానే ఆ భూములు, జరీబ్ భూములనే అవన్నీ దగ్గరగా ఉండటం వల్ల ఒక విలువ ఉండింది. సార్ ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇది, సిఆర్డిఏ దీన్ని ఎలా అధిగమిస్తుంది అన్నది కూడా ఒక ముఖ్యమైన అంశం. ఇది మళ్ళీ తొలి దశ భూ సమీకరణకు సంబంధించింది. ఇక్కడ మనం గమనించాల్సిందే ఉంటే రెండో దశ, మూడో దశ తర్వాత మొదటి దశలోనే ఒక 1170 ఎకరాలు రాకపోవడం వల్ల వస్తున్న ఈ పరిస్థితిని మటుకు మంత్రి నారాయణ కానీ ఇంకోరు కానీ ఎలా ఎదుర్కొంటారో మనం చూడాలి. అవి లేకపోతే మొత్తం పని పూర్తవుతుంది. అంటే కీలకమైన ఒక వంతెన వేయాలన్నా, దారి పోవాలన్నా అక్కడ బ్రేక్ పడుతుంది. సార్ రాక్షస రాజకీయ చర్చ ప్రజల్లో భయాందోళన. ఈ 2 రోజుల్లో చూస్తే మీకు ఆసక్తికరమైన